వెల్కమ్ టు మెకారైన్ టీవీ. తెలంగాణ రాజకీయాలు ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేని ఒక బిగ్ బాస్ హౌస్ లా మారిపోయాయి. ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా 5 ఏళ్ల ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని పాటలు పడుతోంది. మరోవైపు 10 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ పార్టీ వరుస ఓటములతో అంతర్గత కుమ్ములాటలతో ఉక్కిరిబిక్కిరవుతోంది. దానికి తోడు సొంత కూతురు కవిత టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ పెట్టి కేసీఆర్ కు గుండెపోటు తెప్పించింది. ఈ ముక్కోనపు కురుక్షేత్రంలో సైలెంట్ గా ఢిల్లీలో కూర్చుని డేగ కళ్ళతో తెలంగాణను గమనిస్తోంది బీజేపీ హైకమాండ్. అసెంబ్లీ లోక్సభ ఎన్నికల పర్వం ముగిసిపోవడంతో ఇక బీజేపీ నెక్స్ట్ టార్గెట్ దక్షిణ భారతదేశం. అందులో కమలం వికసించడానికి అత్యంత అనుకూలమైన నేల తెలంగాణ. అందుకే స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ రంగంలోకి దిగుతున్నారు. ఆపరేషన్ తెలంగాణ పేరుతో బీజేపీ అగ్రనాయకత్వం వేస్తున్న కొత్త వ్యూహాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారిపోతున్నాయి. 2028 ఎన్నికలే టార్గెట్ గా మోదీ అమిత్ షా వేస్తున్న ఆ మాస్టర్ ప్లాన్స్ ఏంటో చూసేద్దాం పదండి. కేవలం మైకుల ముందు మాటలతో కాదు, గ్రౌండ్స్ లో చేతులతో ఓట్లు అడగాలి అన్నది నరేంద్ర మోదీ మార్క్ పాలిటిక్స్. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా ఎగరేయాలని డిసైడ్ అయిన బీజేపీ ఆపరేషన్ తెలంగాణను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ శూన్యత బీజేపీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్. రేవంత్ సర్కార్ మీద మెల్లమెల్లగా పెరుగుతున్న వ్యతిరేకతను, అటు బీఆర్ఎస్ పార్టీలో లీడర్లు లేక క్యాడర్ పడుతున్న కన్ఫ్యూజన్ ను తమకు అనుకూలంగా మలుచుకుని పక్కా స్కెచ్ వేశారు. అయితే తెలంగాణ ప్రజలు చాలా సెంటిమెంట్ తో ఉంటారు. వాళ్లను ఆకట్టుకోవాలంటే కేంద్రం మనకు ఏం ఇచ్చింది, ఎన్ని నిధులు ఇస్తోంది అనే విషయాన్ని కళ్ళకు కట్టినట్లు గ్రౌండ్ లెవెల్లో చూపించాలి. అందుకే ఇకపై ప్రధాని మోదీతో సహా అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ లాంటి కేంద్ర మంత్రులు ప్రతి నెల ఎవరో ఒకరు తెలంగాణలో పర్యటించేలా, ఏదో ఒక శంకుస్థాపన చేసేలా క్యాలెండర్ రెడీ చేశారు. ప్రజల్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఆలోచనను బలంగా నాటడమే ఈ ఆపరేషన్ అసలు ఉద్దేశం. తమ పొలిటికల్ అజెండాను అమలు చేయడంలో భాగంగానే మే నెల మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు రాబోతున్నారు. ఈ పర్యటన కేవలం రాజకీయాల కోసమే కాదు, తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చే పదుల సంఖ్యలో ఉన్న డెవలప్మెంట్ ప్రాజెక్టులకు ఇది కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండబోతోంది. ఇందులో అతి ముఖ్యమైనది దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు కంటున్న అతిపెద్ద కళ వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. గత 10 ఏళ్లలో కేంద్రం కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వలేదు, తెలంగాణకు అన్యాయం చేసింది అంటూ కేసీఆర్, కాంగ్రెస్ నేతలు వేసిన ప్రతి విమర్శ ఈ ఒక్క ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో మోదీ చెక్ పెట్టబోతున్నారు. వేల కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయబోయే ఈ రైల్వే ఫ్యాక్టరీ ద్వారా తెలంగాణ యువతకు వేలాది డైరెక్ట్, ఇండైరెక్ట్ ఉద్యోగాలు రాబోతున్నాయి. దీంతో పాటు రాష్ట్రం నలుమూలల కనెక్టివిటీ పెంచే జాతీయ రహదారుల విస్తరణ, కొత్త రైల్వే లైన్లకు ఆయన శంకుస్థాపనలు చేయనున్నారు. మాటలు కాదు, వేల కోట్ల అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగే ప్లాన్ ఇది. ప్రభుత్వ కార్యక్రమాలు ముగిసిన వెంటనే ప్రధాని అసలు పొలిటికల్ ఆట మొదలవుతోంది. సికింద్రాబాద్ లోని చారిత్రాత్మక జింకానా గ్రౌండ్స్ లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సభ ద్వారా ఆయన తెలంగాణ ప్రజలకు, నిరుద్యోగులకు, యువతకు ఒక స్ట్రాంగ్ ఎమోషనల్ మెసేజ్ ఇవ్వబోతున్నారు. కుటుంబ పార్టీల పాలనను టార్గెట్ చేస్తూ ఆయన చేయబోయే ప్రసంగం సంచలనం సృష్టించడం ఖాయం. దీనికి తోడు త్వరలోని గ్రేటర్ హైదరాబాద్ పరిధితో పాటు రాష్ట్రంలోని 3 కీలక మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ స్థానిక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటి కార్పొరేషన్లపై కాషాయ జెండా ఎగరేస్తేనే 2028 అసెంబ్లీ ఎన్నికలకు గట్టి పునాది పడుతోంది. అందుకే ఈ కార్పొరేషన్ ఎన్నికల ఏర్పాట్లపై గ్రౌండ్ లెవెల్ మొబిలైజేషన్ పై మోదీ తన పర్యటనలో రాష్ట్ర కోర్ కమిటీ నేతలతో ప్రత్యేకంగా సీక్రెట్ మీటింగ్ నిర్వహించి వారికి టార్గెట్స్ ఫిక్స్ చేయబోతున్నారని సమాచారం. రాజకీయపరమైన గెలుపోటములు, పార్టీల వ్యూహాలు పక్కన పెడితే వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ, జాతీయ రహదారులు లాంటి వేల కోట్ల ప్రాజెక్టులు రాష్ట్రానికి రావడం నిజంగా తెలంగాణ ప్రజలకు ఒక గొప్ప శుభవార్త. పారిశ్రామికంగా తెలంగాణ మరింత ముందుకు వెళ్ళటానికి ఇవి ఉపయోగపడతాయి. మరి ఈ పర్యటనతో తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందా లేదా అన్నది వేచి చూడాలి.